తర్వాత మన ఎమ్మెల్యే గారు మన ఊరికి వచ్చినారు. మన ఊరిలో ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా పనులు చేయించుకుందాము. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లురవి గారిని పెద్ద ఎత్తున గెలిపించుకుందామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఈరోజు మన నాగర్ కర్నూలు చెరువు పరిధిల ఎఫ్టీఎల్ దాటి వాళ్ళ భూముల రేట్లు డిమాండ్ పెంచడం కోసం గవర్నమెంట్ బిల్డింగ్లను అక్కడ తీసుకుపోయింది. గతంలో అక్కడ మహిళా సమాఖ్య బిల్డింగ్ అని కట్టింది. ఆ బిల్డింగ్ కూడా నాగర్ కర్నూలు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలకే ఉంది. కొంత భాగం వానలు ఇట్లా గట్టిగా పడితే నాగర్ కర్నూలు చెరువు ఇట్లా నిండితే ఆ కోట్ల విలువలు కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి గవర్నమెంట్ ఆఫీసులు నీళ్ళలో మునిగిపోతాయి. పడవలో వాళ్ళ మనుషులు నడుపుకుంటూ పోయే పరిస్థితి ఉంటుంది. అక్కడ కట్టిన బిల్డింగ్ అంతే కదా, నాగర్ కర్నూలు చెరువు నిండితే నీళ్ళు వచ్చి మళ్ళుకుంటాయి కదా, ఆ బిల్డింగ్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ఆ డబ్బులన్నీ ఎవరివి? మనవే. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టిరు. మేము ఆ బిల్డింగ్ కట్టే రోజు మేము అభ్యర్థన చేసినాం, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో చెరువు నిండితే ఇక్కడ నీళ్ళు వస్తాయి, పోవడానికి తొవ్వ కూడా ఉండదు, ఇక్కడ కట్టకండి. అందులో మహిళా సమాఖ్య బిల్డింగ్ అంటారు. తొవ్వలేని దగ్గరికి మహిళలు ఏ విధంగా వస్తారు అని అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ నాయకుల భూముల రేట్లు పెరగాలని, గవర్నమెంట్ బిల్డింగ్లు వస్తే మా భూముల రేట్లు పెరుగుతాయని నేపథ్యంతో ఆ బిల్డింగ్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసిరు. ఈరోజు ప్రజల యొక్క కోట్ల రూపాయల ధనం వేస్తాయి. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఆగడాలు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు గతంలో చేసినారు. మీరు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మన గ్రామంలో ఈ పెద్ద మనుషులు బాలస్వామి, ఆయనకు చాలా అనాది ఉంది, బిడ్డలు లేరు, ఇక కూలిపోయిన మట్టి మిట్టే ఇల్లు, వాన గట్టిగా పడితే అది నైట్ అనుకుంటే ఇంట్లో ఎప్పుడు కూర్చోదో కూడా తెలియదు, అటువంటి ఇల్లు ఉన్నాడు. 10 ఏళ్ళ నుంచి మరి మన మండలం మన నాగర్ కర్నూలు కూతవేట దూరంలో ఉంది బాలస్వామి. ఇంతవరకు ఒక ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ అని చెప్పి. ఈ విధంగా 10 సంవత్సరాలు మనం కష్టం అనుభవించినాం. ఈసారి ఖచ్చితంగా ఆయన పింఛన్ చేయించుకుందాం. మన గ్రామంలో ఇల్లు ఇస్తే మొదట ఇల్లు ఆయనకే ఇప్పించుకుందాము. గ్రామంలో ఇల్లు లేని వాళ్ళందరికీ మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇల్లు తెచ్చుకుందాము. మీరందరూ పెద్ద ఎత్తున మల్లురవి గారు, పిలిస్తే పలికే నాయకుడు మల్లురవి గారు. ఈరోజు ఒక వ్యక్తికి ఒక మంచి మాట రావాలంటే ఉత్తగానే రాదు. చెడ్డ పేరు 10 నిమిషాలలో తెచ్చుకోవచ్చు, కానీ మంచి పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. ఆయన ఎంత కష్టపడి ప్రజలకు ఎంత అంటగా నిలబడితే ఆయనకు పిలిస్తే పలికే నాయకుడు అనే పేరు వచ్చిందో మీరు ఆలోచన చేయాలి. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేటటువంటి వ్యక్తి అంటే మల్లురవి పేరే చెప్తారు. అటువంటి మంచి వ్యక్తి మనకు అండా దండా నిలబడతాడు. మన రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు మన లాంటి వాళ్ళు ఆయన టచ్ చేసే అవకాశం, మన లాంటి చిన్న వ్యక్తులు ఒక మాట అనే అవకాశం కూడా లేకుండా గౌరవంగా అటువంటి ఆయన ఒక దళితుడు అనే నేపథ్యంతో మరి కేసీఆర్ పాలనలో ఐటీడీజీ రావాల్సినటువంటి వ్యక్తి, దళితుడు అనే అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న సీనియారిటీ ఉన్న ఒక్క దళితుడు అనే కారణంతో ఆయన ఆ స్థాయికి పోలేక అవమానపడి ఐఏఎస్ పదవికి కూడా రాజీనామా చేసి 50 ఏళ్ళకి వచ్చింది కేసీఆర్ దగ్గరించుతాను. మరి అటువంటి నాయకుడు ఈరోజు అదే కేసీఆర్ సంకరెక్కి మన పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి మన ముందరికి వస్తున్నారు. అంటే ఆయనకు ఏ విధంగా ఓటు వేయాలి? ఆయన తిట్టిన వ్యక్తి సంకల్నే ఆయన ఎక్కిండు కాబట్టి ఆయన ఎటువంటి ఒక హామీ పనిచేసే పరిస్థితులు ఆయన ఉండడం అనేది మనకందరికి స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి ఎంపీ రాములు తీసుకుంటే ఏ ఒక్కరోజన్నా మన ఊరికి వచ్చిండా? మన నాగర్ కర్నూలుకు కూతవేట దూరంలో ఉన్న మన ఉయ్యలవాడకు నాగర్ కర్నూలు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టిరు, ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసారు, కానీ మన ఊరికి ఎన్నడూ రాలేదు. అటువంటి ఎంపీ రాములు కొడుకు ఈరోజు మన ముందరికి వస్తే ఆయన తండ్రి చేయలేదు. ఆయన ఏ విధంగా చేస్తాడు? ఆయన మీద ఏం నమ్మకం? ఆయన తండ్రి ఏమైనా చేసి ఉంటే కొడుకు కూడా చేస్తాడని మనం నమ్మొచ్చు. తండ్రి ఏం పని చేయండి, కొడుకు ఏం పని చేస్తాడు? మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిరు. ఈరోజు మన రాజశేఖర రెడ్డి పరిపాలనను ఏ విధంగా మనం చూసినామో, రైతులకు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అందించారో అదే పేరు పెట్టుకున్న మన రాజేష్ రెడ్డి గారు కూడా పరిపాలన మనందరికి అందిస్తారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ప్రతి హామీ నెరవేర్చుకుందాం, రుణమాఫీ చేసుకుందాం, మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చుకుందాం. మన నాగర్ కర్నూలు నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ
మనం మల్లు రవి గారికి ఇస్తే మన రాజేష్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. మన నియోజకవర్గానికి ఎక్కువగా నిధులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం అయ్యాడు, మనకు పెద్ద గర్వకారణం. ఎందుకో ఎరికేనా? మన జిల్లా వాసి అయిన మన అచ్చంపేటలో పుట్టినటువంటి బిడ్డ ఈరోజు మన పార్లమెంటులో పుట్టినటువంటి మన బిడ్డ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే మనకే గర్వకారణం. ఈరోజు ఇల్లు చక్కబెట్టుకున్నాకనే రేపు చక్కబెట్టాలంటారు. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ జిల్లాను డెవలప్ చేస్తారు. కాబట్టి మనం కూడా మన బాధ్యతగా మల్లు రవి గారిని పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపియాలని, ఆయనకు బహుమతిగా ఇవ్వాలని మన రాజేష్ అన్నకు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మన ఊరికి వచ్చి మనల్ని అడుగుతున్నాడు. ఆయనకు మనం పంటగా నిలబడాలని, పెద్ద ఎత్తున మల్లు రవి గారికి ఓటేసి గెలిపియాలని మీ అందరిని ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఆడబిడ్డలను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, రాజేష్ రెడ్డి గారి నాయకత్వం, మల్లు రవి గారి నాయకత్వం, దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తు కోటేసి అందరూ చేసి చెప్పాలని చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. జై కాంగ్రెస్.